అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, అలాగే విద్యార్థి యువజన సంఘాలు, అలాగే రైతు సంఘాలంతా సమన్వయంతోన ఈ నెల 1వ తారీఖున అక్టోబర్ 1వ తారీఖున విద్యార్థి యువజన సంఘాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపకపోతే ఈ నిరసన దీక్ష అనేది మరి తాత్కాలికంగా ఈ హెచ్చరిక మాత్రమే, భవిష్యత్తులో మీకు కావాల్సినటువంటి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి నిన్ననే విద్యార్థి యువజన సంఘాలు ఇక్కడే నంద్యాల జిల్లా కేంద్రంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు మిగతా కార్మిక సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు ఉద్యోగ ఉపాధి పొందుతున్నటువంటి ఇంత పెద్ద పరిశ్రమని మరి ప్రాణ త్యాగం చేసి తెచ్చుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను ఈరోజు అప్పరంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు గత 5 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాం. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు విశాఖ ఉక్కు జోరు పోయినాడు, రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత చిన్నగా పావులు కదిపాడు. ఈరోజు 3వసారి అధికారంలోకి వచ్చిన వెంటనే మరి వేగంగా ఈరోజు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం కోసం మరి అక్కడ ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఉత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి ముడి సరుకుని రానికుండా చేశారు. నిన్నగాక మొన్ననే ఈరోజు దాదాపు 4,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా ఉద్యోగాల నుండి తొలగిస్తున్నామని చెప్పేసి ప్రకటన చేశారు. అలాగే దాదాపు 30,000లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్లో సగం మందిని ఇప్పుడే ఇతర రాష్ట్రాలకు తరలించాలని చూస్తూ ఉన్నారు. అంటే మరి వడివడిగా ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి వస్తా ఉన్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.